మనిషి జీవితం గోరంత, మనిషికుండే మనోబలం కొండంత. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అనేక విషయాల్లో తడబడుతుంటాడు, ఆలోచిస్తుంటాడు, అనేక చోట్ల తప్పులు చేస్తుంటాడు, ఇంకా కొన్ని చోట్ల మంచి చేస్తుంటాడు. అలా ప్రతి మనిషి జీవన ప్రస్థానం జరుగుతూ ఉంటుంది. అయితే జీవితం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో మనకేం కావాలనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. స్టీవ్ జాబ్స్ లాస్ట్ మినిట్లో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, అంటే తను ఇంకా చనిపోతానన్నప్పుడు ఆయన రాసిన స్పీచ్ ఒకటి ఉంటుంది. ఆయన చెప్పిన అంశాలు కొన్ని ఉంటాయన్నమాట. నేను చాలా పేరు సంపాదించాను, ఇన్నోవేటివ్గా థింక్ చేశాను, నాకు కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి, కానీ ఈ క్షణంలో ఇవేవి నాకు జీవితాన్ని తిరిగి తీసుకురాలేదు కదా అని చెప్పి. అదంతా నిజమే కదా. అంటే మనిషి అన్నిటినీ సంపాదించుకోవడం కోసం, ఒక పవర్ కోసమో ఇంకా దేనికోసం పరిగెడుతూనే ఉంటాడు. అండ్ ఈ ప్రస్థానంలో చాలామందిని మీట్ అవుతుంటాడు. ఆ టైంలో కొంతమంది పైన ప్రేమ, కొంతమంది పైన ద్వేషం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటితో తను కోల్పోయి అందరి గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, అది పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా. సో 99% మనిషి మనసులో ఇంకొకరి గురించి తలంపులే, తర్వాత ఎవరో ఒకరికి ఏదో ఒకటి చేద్దామనో అన్నీ ఉంటాయి. కానీ ప్రతి మనిషి ఫస్ట్ ఎక్కువగా ఇష్టపడాల్సింది ఎవరిని, ఎక్కువగా తర్కించుకోవాల్సింది ఎవరి గురించి, ఎక్కువగా ఆలోచించుకోవాల్సింది ఎవరి గురించి, ఎవరి మీద అంటే నేను చెప్తాను దీనికి ఆన్సర్ సెల్ఫ్ లవ్. మనిషి ఫస్ట్ తనని తను ప్రేమించుకోవాలి, తన జీవితాన్ని తను ప్రేమించుకోవాలి. ఎందుకంటే వచ్చే 100 సంవత్సరాల తర్వాత ఎవరో ఉండకపోవచ్చు ఇక్కడ, కానీ మనిషి తన కోసం తను చేసుకున్న పనులు కొన్ని ఉంటాయి. అంటే లైఫ్ అనేది చాలా యూనిక్. కొన్ని లక్షల కోట్ల జీవుల్లో మనిషిగా పుట్టడం అనేది ఒక అదృష్టం. ఈ అదృష్టాన్ని మనం కాల్దని ఈ టైం కాస్త మనం ఎవరి గురించో ఏదో బాధపడుతూనో, ఎవరినో ద్వేషిస్తూనో, లేదా ఏదో చేస్తూనో, ఏదో సాధిద్దామనో పరిగెడుతుంటాం కదా. ఒక్కసారి ఆగి గమనిస్తే మనకు అనిపిస్తుంది అన్నమాట, ఇది కాదు లైఫ్ అనేది ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడితే మనం ఏదనుకుంటే చేయొచ్చు అని చెప్పి ఇది తెలుసుకోవాలి ఫస్ట్. అంటే మనం అందరి కోసం అన్నీ చేయొచ్చు, ఇదంతా చేయొచ్చు, కానీ అందరి కోసం అన్నీ చేయాలన్నా, ఏ గొప్ప పని మనం చేయాలన్నా ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి. మన సంతోషం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, మనం సాటిస్ఫైడ్గా ఉంటే ఇంకా ఎక్కువ బలంగా తయారవుతాం మనం. నేను ఒకసారి 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక టీవీ ఛానల్లో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పి సుశీల గారికి ఏదో అవార్డు వచ్చిందనమాట. అవార్డు వచ్చినప్పుడు ఆవిడని అందరూ చెప్తుంటారు, సుశీల గారు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలి అని చెప్పి. అప్పుడు నాగేశ్వరరావు గారు స్టేజ్ ఎక్కి సుశీలకు ఒక మాట చెప్తారు, నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలంటే 100 ఏళ్ళు బతకమని కాదు, బతికినన్నాళ్ళు సంతోషంగా ఉండమని. 100 ఏళ్ళు బతకమన్నారు కదా అని చెప్పి అదే ఆశ పెట్టుకోవద్దు, 100 ఏళ్ళు ఉండకపోవచ్చు చాలామంది, కానీ ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండు, అది నేను నీకు దీవిస్తున్నానని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు మనం ఏ పని చేసినా దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. మనం సమాజ సేవ చేసినా, మనం సాక్రిఫైస్ చేసినా, మనం ఏది చేసినా సరే దానిలో మన ఆనందం ఉండాలన్నమాట. బాధపడుతూనో, నాకే ఎందుకు ఇలా తిట్టుకుంటూనో, ఏదైనా కష్టం వస్తే దాన్ని భరించుకుంటూనో, లైఫ్ని ఒక గ్రడ్జిలాగా రివెంజ్ లాగా అనుకుంటూనో, అంటే నాకెందుకు ఇలా జరిగింది, ఇలాంటివన్నీ పక్కన పెట్టి దేవుడు, అంటే చాలామంది దేవుడు నమ్మకపోవచ్చు, డెస్టినీ మనకి జీవితం ఇచ్చిందని దాన్ని నమ్మి, ఈ జీవితం మన కోసమే యూనిక్గా క్రియేట్ చేయబడిందని నమ్మితే మనం ఖచ్చితంగా జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. అదే చాలా సంవత్సరాల తర్వాత ఇది అర్థం చేసుకుంటే ఆ లోపు మనకు మిగిలే టైమే ఉండదు.